టైం అయిందమ్మా, మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. వర్ధిని సిస్టర్ వచ్చినారా? వచ్చానక్క. ఓకే. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ స్నామం వందనాలు. మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత శారాకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. మొదటిగా వర్ధిని సిస్టర్ మనకి చక్కటి పాట పాడి వినిపిస్తారు. జూమ్ లో సిస్టర్. ఓకే ఓకే అక్క. సరే. జూమ్ లో చేరొచ్చిన వాళ్ళందరికీ నా వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజీఎఫ్కే శారకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న పాట పాడి దేవుని స్తుతించుకుందాం. మన కీర్తన బుక్ లో నుంచి 2వ పాట పాడుతున్నాం. 3వ పాట. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూతర శిఖరములాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము, సముద్రము సృష్టించినాయనవే. సాత్యుని హస్తమి భూమి చేసెన్, ఆయన దైవము పాలితులా. ఆయన మే పెడి గోరెలము, రాండి ఉత్సాహించి పాడుదము. ఆ ప్రభు సముద్రము సృష్టించినాయనవే. సాత్యుని హస్తమి భువి చేసెన్, ఆయన దైవము పాలితులా. ఆయన మే పెడి గోరెలము, రాండి ఉత్సాహించి పాడుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొని నైనవి మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. తాండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగగా, ఆదిని నేపుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. చక్కటి పాట పాడి వినిపించింది. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇది ఈ పాట. ఇది సమయలు వాక్యానాథం గారు రచించిన కీర్తన. దావీదు కీర్తన 95 కీర్తన నుంచి వచ్చినది ఈ యొక్క పాట. నిజంగా దేవుణ్ణి ఉత్సహించి పాడేవారంగా, రక్షణ దుర్గమైన మన ప్రభువుని ఎప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలి. కృతజ్ఞత స్తోత్రంతో ఆయన సన్నిధికి ఎగాల. ఇప్పుడు అంటే ఆయన మనకు ఎన్నో మేలు చేస్తుంటాడు కాబట్టి మనం కృతజ్ఞతా భావంతో, కృతజ్ఞత స్తోత్రంతో ఆయన సన్నతించాలా, స్తుతించాలా, సంతోష గానం చేస్తూ ఆయన నామాన్ని స్తుతించే వారంగా ఉండాలా. ఆయన మహాదేవుడు, ఘనమహత్యం గల రాజు. నిజంగా ఎంతో గొప్ప దేవుడు, సముద్రమును సృష్టించిన దేవుడు. నిజంగా ఆయన మేపడి గొర్రెలముగా మనం ఉన్నందుకే మనం ఎంతో ధన్యులము. ఆయన ఎప్పుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిని మోకరించి ఆయన ముందర మనము దీనంలోమే బ్రతకడానికి మనకెంతో మేలు కలుగుతుందని ఈ పాట ద్వారా మనం
తెలుసుకుంటున్నాం. మంచిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు స్థుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. యుగ యుగములకు ఆయననే దేవుడుగా ఉన్నందుకై మనం ఎంతో ధన్యులము. అందుని బట్టి ఆయనకు స్థుతి చెల్లిస్తూ పాడిన పాటను మంచిగా పాడింది వర్ధిని. అందుకని వర్ధినికి వందనాలమ్మా. వందనాలు చూపిస్తున్నాను. ఇప్పుడు వర్ధినినే మనకి వాక్యం అందిస్తుంది. అమ్మ వర్ధిని స్టార్ట్ చేయమ వాక్యం. ఓకే అక్క, చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సృష్టి మంత్రుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల శ్రవణంలో జూమ్ లో కొద్ది మందిగా చేరి ప్రతిదినం ప్రభా నేను స్తుతించి గణపరిచి కీర్తించి ఆరాధించే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నీ కార్యాలు ఎంతెంతో గొప్ప ప్రభా. అలాంటి దేవుణ్ణి మేము స్తుతించే వారు అయినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మరి నీ సన్నిధిలో చేరి ప్రభా ఈ రీతిగా నన్ను నిలబెట్టిన విధానానికి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను మట్టిదాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని అయోగ్రాలని, అల్పురాలను, దేవుళ్ళు రాళ్ళను, దౌర్భాగ్యం అయినప్పటికీ నన్ను నీ బిడ్డగా, నీ సొత్తుగా, జనంగా చేసుకొని నేను స్తుతించుకుని ఘనపరుచుకుని కీర్తించటి కృపను ధన్యతను నీవు మాకును మా కుటుంబాలకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ జూమ్ ద్వారా అనేక బిడ్డల్ని ఆత్మీయతలో తండ్రి ఎంతగానో నడిపిస్తున్న విధానానికి వందనాలు, స్తోత్రాలు. ఆకాశ రక్తపడుతున్న ప్రయాసకి ప్రతిఫలాన్ని మీరు ప్రతిదినం రోజు రోజుకి అనేక మందిని రాబట్టి అనేక రకాలుగా ఈ జూమ్ ని వృద్ధి చేస్తున్న విధానానికి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. తండ్రి, ఇప్పుడు నిలబడి నేను చెరిన మాటలు నీ మాటలు నేను మాట్లాడుకోవచ్చుండగా ప్రభా మీరే నాకు తోడుగా ఉండి మాట్లాడించమని అడుగుతున్నాను, సహాయం చేయమని. అన్నిట్లో నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఆ రీతిగా ఉండట కృప చూపించమని మా ప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసయ్య అతి పరిశుద్ధ పావనామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజాక్ కూడా మరి ఒకసారి ఎక్స్ప్రెస్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలో అయితే నేను చాలా చిన్నదాన్ని, వయసులో పెద్దదాన్ని అయినా జూమ్ లో చాలా మంది పెద్దవాళ్ళు, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరందరూ అనుభవజ్ఞులు, మేము చిన్నవాళ్ళం, ఇప్పుడే నేర్చుకుంటూ వస్తున్నాము. ఏమన్నా పొరపాటు తప్పులు ఉంటే క్షమించండి. సరే, నేనైతే కొద్దిగా మిరియాం గురించి ఒక 4-5 మాటల్లో చెప్పాలని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం ఈ మిరియం మోషే అక్క అయినటువంటి మిరియాం గురించి బైబిల్లో చాలా ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. మోషే చిన్నతనంలో మిరియాము దేవుడు ఒక సాధనంగా వాడుకున్నట్టు మోషే సంరక్షణ కొరకు మోషే కొరకు పనిచేస్తున్నట్లుగా మిరియాముని మనం చూస్తాం. ఆమె గురించి మనం ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను మనం ఈరోజు చూద్దామండి. ఇక మిరియాము గురించి మన బైబిల్లో చక్కగా చూస్తాము. ఆ మిరియాము అంటే అందరికి తెలిసిందే, అందరికి తెలిసిన పాఠమే ఇది. మిరియాం గురించి తెలియని వారంటే ఎవరు ఉండరు. కానీ మిరియాం అనే మాటకి చేదు లేదా తిరుగుబాటు అని అర్థం, లేదా రెబల్ అని కూడా అర్థం ఉంటుంది. ఈ మిరియాము అహరోను, మోషే అక్క అయిన సహోదరి. అహరోను మోషే యొక్క సహోదరి. యెకోబేదు, అమ్రాన్లకు పుట్టినటువంటి కుమార్తె ఈ మిరియాము. ఈ మిరియాము పాత నిబంధన గ్రంథంలో మిరియాము అనే పేరే కొత్త నిబంధనలకు వచ్చేసరికి మిరియాము మరియగా రాయబడింది. మిరియం అనే పేరుకు పూర్వనామంలో మరియా అంటారంటండి. మరియా అని మనం చెప్పుకుంటుంటాం. అంటే పాత నిబంధన నుంచి కాలానుసారంగాను అలాగే భాషానుసారం కూడా ఈమె కొత్త నిబంధనలోకి వచ్చేళ్ళకి మరియగా మనకు కనిపిస్తుంది. ఈ మిరియాము చిన్నతనం నుంచి కూడా చనిపోయేంత వరకు దేవుని ప్రజలతోనే, నాయకులతోనే కలిసింది, దైవ కార్యాల్లో ఉంది. తన సహోదరుడైనటువంటి అహరోను గాని మోషే గాని వారికి వాదోడుగా ఉంటూ అలానే ఉండిపోయింది.
ఐగుప్తుల నుంచి విడుదల పొందినప్పుడు స్త్రీలందరితో కలిసి తాంబూరుతోనూ నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు కూడా మనం ఈ మిరియాముని చూస్తాం. పల్లవెత్తి దేవుని స్తుతిస్తూ పల్లవెత్తి పాడుతుంది. స్త్రీలకి నాయకత్వం వహించినటువంటి గొప్ప లీడర్ గా కూడా మనం మిరియాముని చూస్తూ ఉంటాం. ఇస్రాయేల్ స్త్రీలంతా దేవుని వైపు ఆకర్షించడానికి తోడ్పడిన వ్యక్తిగా ఈ మిరియామును మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఈమెని ప్రవక్తని అని కూడా పిలుస్తుంటాం. మోషే నాయకత్వాన్ని మనం ఎప్పుడు చూసుకుంటుంటాం, కానీ ఇలా స్త్రీ నాయకత్వాన్ని ఇశ్రాయేలు స్త్రీలందరిని కూడా బలపరిచి ముందుకు నడిపించి కలిగిన ఒక వ్యక్తిగా మనం మిరియాముని చూసుకుంటూ ఉంటుంటాం అన్నమాట. ఇక ఈ మిరియాము యొక్క కథను మొత్తం మనం చూడగలిగితే నేనైతే 7 మాటలుగా దీన్ని ధ్యానించుకున్నాం. మొదటిగా చూస్తే ఈమె ఒక సాధనం, దేవుని కోసం వాడబడినటువంటి సాధనం ఈ మిరియాము. నిర్గమాకాండము 1:16 ప్రకారము మనం చూసుకుంటే ఈమె ప్రస్తావన మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు మగ సంతానము చంపబడాలని రాజు అయినటువంటి ఫరో ఆజ్ఞాపిస్తాడు. మిరియాము తమ్ముడు ఇశ్రాయేలు మగ ఆజ్ఞాపిస్తాడు. నాయకుడు అయినటువంటి మోషే ఆ రోజుల్లో జన్మిస్తాడు. కాబట్టి మగపిల్లవాడు జన్మించడం కష్టం కాబట్టి మోషే కూడా చనిపోయే ప్రమాదం ఉంది. మిరియాము తల్లిదండ్రులు ఒక ఆలోచన చేస్తారు. మోషేని చనిపోకుండా ఏ విధంగా కాపాడాలి చెప్పి అనుకుంటుండగా వారికి ఒక ఆలోచన వచ్చింది అంటాడు. మోషేని 3 నెలలు దాచిపెట్టారు, కానీ ఇక ఆ పైన దాచలేం అనుకున్నారు. వారికి భయం వేస్తుంది అనమాట. ఇదంతా మనకు తెలిసిన కథ. భయం పుడుతుంది. ఒకవేళ ఫరో గాని చూసినా, లేదా తెలిసిన వారు సైనికులు గాని అక్కడ ఉంటారు కదండి, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా, ఇరుగు పొరుగు ఎవరైనా గాని ఆ బాలుడిని చూసి బాలుడు ఉన్నాడు అని తెలిస్తే ఆ బాలుని చంపేస్తారు, పైగా ఈ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారు అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే, మనం చూసుకున్నాం కదా, జమ్ము పెట్టెలో పెట్టి దానికి జిగటమన్ను కీలు పూసి నైల్ నదిలో వదిలినట్లు మనం చూస్తాం. అయితే మిరియాము ఏం చేసింది, ఆ చిన్న బాబును ఆ విధంగా వదిలినప్పుడు మిరియామును ఆ తమ్మునికి ఏమి సంభవిస్తుందో అనేసి, ఏం జరుగుతుందో అని కనిపెట్టడానికి దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి ఫరో కుమార్తె స్నానానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి దాన్ని తెప్పించుకొని దాన్ని తెరిచి చూస్తుంది ఈ ఫరో కుమార్తె. అందులో చక్కనిగా ఒక హెబ్రీ బాలుడు ఏడుస్తూ కనిపిస్తుంటాడు అన్నమాట. ఆ చిన్నవాడైన ఆ పసివాడు అలా ఏడుస్తూ చూసినప్పుడు ఈమెకి ఆ బాబుని చూడగానే ముచ్చట వేసిందంట, కనికరం పుట్టింది, జాలి కలిగిందంట, ముచ్చట వేసింది. కాబట్టి ఆ చిన్నవాడిని ముచ్చట కోసం అని చెప్పి ఆ బాలను తనే పెంచుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. ఆ పిల్లవాడిని ఆలోచన చేసినప్పుడు హెబ్రీ స్త్రీలలో ఒకరిని దాదిగా పిలుచుకురానా అని అనుకొని అక్కడికి వచ్చి తన ఫరోని కుమార్తెని అడుగుతుందన్నమాట. సరే అని చెప్పగానే ఫరో కుమార్తె పిలుచుకురానని అడగగానే అనుమతి ఇచ్చింది. సరే అని చెప్తే అనుమతితోనే తన తల్లి అయిన యెకోబేద్ తన తమ్మునికి దాదిగా తెస్తుంది. మనం చదువుకుంటుంటాం కదా, ఎంత తెలివిగా వ్యవహరించింది కదండి. మోషేను కనినటువంటి తన తల్లే మరలా దాదిగా ఆయాగా వస్తున్నట్లు మనం చదువుకుంటాం. మరి తమ్ముడు పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంది మిరియాము. మనమైతే వదిలేసి ఊరుకుండా, కానీ తమ్ముని పట్ల ఎంత బాధ్యత రహితంగా ఏమి సంభవిస్తుందో మరి నది ఒడ్డును వదిలేసామనేసి ఎంత చాటుగా ఉండి ఎంత వ్యవహరిస్తుంది. ఈ రోజు ఫరో కుమార్తె స్నానానికి రావడం, తన తల్లిని దాదిని పెట్టడం మనం చూస్తున్నాం.
అని అతన్ని నీటిలోంచి తీయబడ్డాడు కాబట్టి ఆ బాలుడికి మోషే అని ఫరో కుమార్తె పేరు పెట్టుకుంది. ఇక మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2:10 వాక్యం ప్రకారం ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి ఇతనికి మోషే అను పేరు పెట్టిందంట. ఇది ఈ నది మనం చూసుకున్నట్లయితే నైల్ నది అనేది ముసలితో నిండినటువంటి నైల్ నది అండి. ఐగుప్తులు దేవతగా ఆరాధిస్తారు. అంతేకాదు ఇశ్రాయేలీలకు కూడా నైల్ నది ముసలిని ఆహారంగా వేయాలని ఫరో ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆ నదిలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఆహారంగా వేయాలని ఫరో ఆజ్ఞాపిస్తాడు. ఆ జమ్ము పెట్టెలో పెట్టబడిన ముసల బారి నుంచి మోషే చిన్ననాడే కాపాడబడ్డాడు. అది దేవుని ఏర్పాటు. మోషే నైల్ నది నుంచి తీయబడి ఫరో కుమార్తె సంరక్షణకు వెళ్ళటం కూడా దేవుని సంకల్పమే. ఇదొక దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం. ఆ విధంగా దేవుని సంకల్పం నెరవేరడానికి మిరియాముని దేవుడు సాధనముగా వాడుకున్నట్టు మిరియాము ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తుంది. ఆ సమయంలో అలాగా ఆ సమయానికి తగినట్లు సమయానుకూలంగా సామర్థ్యం కూడా అనుకూలంగా తెలివిగా మాట్లాడి తన తమ్ముడికి తన తల్లినే దాదిగా తీసుకొస్తుంది. మోషే మరి ఆమె ఆలోచన చేసి అలాగ తీసుకురాకపోతే మరి మోషేకు దాదిగా వేరొకరు నియమింపబడి ఉంటారేమో. అంతేకాదు మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీలు విమోచనార్థమై దేవుడు అతన్ని నాయకుడిగా ఏర్పరచుకున్నప్పుడు కూడా మిరియాం అతనికి సహకరిస్తూ వస్తూ ఉందన్నమాట. మరి చూడండి ఎంత తెలివితేటలు ఉపయోగించింది. ఆ సమయంలో తమ్ముడిని కాపాడుకోవడానికి మిరియాము తీసుకున్న బాధ్యత చూడండి ఎంతగానో ఉంది. మరి మనం కూడా మన కుటుంబాల్లో మన అన్నదమ్ముల పట్ల అక్క చెల్లెల పట్ల ఏ విధమైన బాధ్యత తీసుకోండి. మరి ఆనాడు ఆ విధంగా సహకరిస్తే అతని ఆలన పాలన కూడా ఇశ్రాయేల్ స్త్రీలతో మాట్లాడి వారి దైవిక విషయాల్లో ప్రోత్సహిస్తూ ఉంటుంది ఈ మిరియాము. ఇశ్రాయేల్ స్త్రీలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ సమయంలో దేవుని చేతిలో ఆమె ఏర్పాటు చేసుకున్న వారందరిని మేనేజ్ చేయటంలో ఈమె ఒక లీడర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు మనం చూస్తుంటాం అన్నమాట మిరియాము. ఆ సమయంలో దేవుని చేతిలో సాధనముగా వాడబడుతుంది మిరియాము. దేవుడు నీకు కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు, నీకు నాకు కూడా. మరి ఒక ప్లాన్ అంటూ ఉంటుంది. నిన్ను కూడా దేవుడు సాధనంగా వాడుకోవాలని చూస్తాడు. మిరియాము స్థానంలో మరి నీవు నేను ఉంటే, మిరియాము స్థానంలో మనం ఏం చేసేవారో తెలియదు కానీ ఇప్పుడు నీ స్థానం ఇంకొకరైతే ఉండరు కాబట్టి నీ స్థానాన్ని నీ ప్రణాళికను దేవుడి చిత్తాన్ని మనము నెరవేర్చవాలి. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక సాధనముగా వాడుకునేటట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇది మొదటి మాటగా దేవుని చేతిలో సాధనంగా వాడబడిన మిరియాము. రెండవదిగా చూసుకుంటే మనం దేవునిలో సంతోషిస్తుంది, దేవునితో సంతోషిస్తుంది. రెండవదిగా చూసుకుంటే మనం మిరియాము దేవునిలోనే సంతోషిస్తున్నటువంటి మిరియాముగా మనం చూస్తాం. మిరియాము దేవుని విషయాల్లో సంతోషముతోనూ నాట్యముతోనూ ఆనందిస్తుంది. దేవుని విషయాల్లో ప్రధానంగా వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుందంట. మరి మనం దేంట్లో వెతుక్కుంటాం ఆనందం? దేవుని విషయాల్లో వెతుక్కుంటున్నామా, ఈ లోకపరమైన విషయాల్లోనా, లేకపోతే ఇరుగు పరుగు విషయాల్లోనా, పక్కింటాళ్ళ విషయాల్లోనా, సంఘ విషయాల్లోనా? ఏ విషయాల్లో మనం ఆనందం వెతుక్కుంటాం? ఎవరన్నా గొడవలు పడుతుంటే అది మనం చూసి ఎంతో సంతోషిస్తాం, వాళ్ళకి ఇట్లే జరగాలి, వాళ్ళకి అట్లే. ఈ విధమైన మన ఆలోచనలు. కానీ మిరియాముకు అలా కాదు, దేవుని విషయాల్లోనే సంతోషం దేవుల్లోనే సంతోషం వెతుకుంటున్న మిరియాముని మనం రెండవదిగా చూస్తాం. నిర్గమాకాండం 15-20 వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మిరియాము అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తాంబూరును చేత పట్టుకొని
స్త్రీలందరితో తాంబూరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. చూస్తారంటే ఆమె మీరు తాంబూరు చేత పట్టుకొని స్త్రీలందరినీ కలుపుకొని వెళ్తుందంట, నాట్యం ఆడుతూ. ఎంత సంతోషంగా ఉంది కదండి. పైన మనం చూసుకున్నట్లే నాట్యం ఆడడానికి కూడా మనం చూస్తాం. నాట్యం అనేది ఆనందాన్ని వ్యక్తీకరిస్తుంది. వారిని ఆనందపరచడానికి లోకంలో అది ఒక సాధనం. నిజమే కదండి. మరి లోకస్తులు చూస్తే మనం పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్నారంటే వారికి ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. అప్పుడు వారు ఎంతో డబ్బు హెచ్చించి అదేంటి టీవీలో డీజీలు అని అవన్నీ ఇవన్నీ సాంగ్స్ పెట్టుకొని మోగిస్తూ మేళాలతోటి అట్లా అదొక వాళ్ళకి ఆనందం, లోకపరమైన ఆనందం అది వాళ్ళకి. మరి మనకి దేవుని పరమైన ఆనందంలో మనం ఉండాలి. ఈ మిరియం అయితే దేవుని విషయాల్లోనే ఆనందం వెతుకుతుంది, దేవుని స్తుతించడంలోనే సంతోషం వెతుకుతుంది. మరి లోకపరంగా అయితే అదొక సంతోషం. సన్నిధిలో నాట్యం ఆడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ లోకంలో ఎదుటి అనే నాట్యం అనే దాన్ని ఆనందాన్ని గుర్తు, ఎదుటి వారిని లోకంలో అది ఒక సాధనంగా ఉంటుంది. ఆత్మీయ ఆనందం దైవ సన్నిధిలో నాట్యం ఆడిన భక్తురాలు ఒక్క ఈ మిరియంనే భక్తులు రాళ్ళు ఎందరో ఉన్నట్లు మనం చూసుకుంటాం. దేవుని సన్నిధిలో మందసాన్ని పట్టడానికి తెచ్చే సందర్భంలో దావీదు ఏకవదును ధరించి దేవుని సన్నిధిలో నాట్యం ఆడతాడు. నాట్యం సంతోషానికి గుర్తు. ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించినప్పుడు ఎర్ర సముద్రం 6 నెలలను నడిచిపోయిన సందర్భాల్లో కూడా మిరియాము దేవుని ఇచ్చిన మాటను తలాంతు ద్వారా ఇతర స్త్రీలను కూడా ప్రభు వైపు ఆకర్షించింది, దేవుని స్తుతించడానికి ఉపయోగించింది అన్నమాట. మరి ఎంత సంతోషం కదండి మిరియాముకి దేవుని స్తుతించాలంటే, ఆరాధించాలంటే. మనం కూడా జూమ్ లో ఎంతో మంది దేవుణ్ణి పట్ల ఆసక్తి కలిగి ప్రతి రోజు ఎంతో మంది స్తుతిస్తున్నారు, కనుక తండ్రిని వేడుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు. మన ప్రార్థన వల్ల అనేక మందికి అనేక కార్యాలు చక్కగా జరిగిస్తున్నారు. మరి ఆ విధంగా మన స్త్రీలు ఆ విధంగా ఉండాలని మనం ఈ మిరియం ద్వారా తెలుసుకోవచ్చు. మన వ్యక్తిగత విషయాలు గాని, పిల్లల్లో గాని, ధనము గాని, సమృద్ధి గాని, ఆస్తి గాని, అంతస్తులు గాని, ఏదైనా మన నుంచి మనం సంతోషాన్ని ఇవన్నీ చూసుకొని మనం ఎంతో సంతోషంగా ఉంటాం. కానీ మిరియాము దేవుని యొక్క మహిమను, దేవుని పనులను గురించే సంతోషించినట్లు, నాట్యం ఆడుతున్నట్లు, అది ఇశ్రాయేల్ ప్రజలందరికి కూడా, స్త్రీలందరికి కూడా ఒక మాదిరి. ఆమె ఆమె అలాగ దేవుడి వైపు అనేక మందిని నడిపించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఆమెకు ఒక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అన్నమాట. అందుకే ఆమెకు ప్రవక్త. ఎవరైనా ఈమెకి ప్రత్యేకతలు కూడా మనకు కలిగి ఉంటున్నట్టు మనం చూసుకుంటాం. ఎవరు ఏ నైపుణ్యమన్నా కలిగి ఉన్నా సరే దేవునిలో చక్కగా వాడబడాలి. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి. అన్ని పనులు ఒకరే చేయకూడదు. మనం ఏమనుకుంటాం, నేనే కనబడాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి, ఎవరు కాదు నా తర్వాత ఎవరైనాను అని నేనే ఫస్ట్ నేను కనపడింది మనుషులకు కనపడాలి అని మాత్రమే చేస్తాం. దేవునికి కనపడాలని కదా, మనుషులకు కనపడక్కర్లేదండి. దేవునికి కనిపిస్తే చాలు. దేవుడు మనల్ని ఎక్కడున్నా మనం గమనిస్తుంటాడు, మన స్థితిగతులను చూస్తుంటాడు. కాబట్టి ఇక్కడైతే కొన్ని పనులు కొంతమంది చేయాలని, అంతేగాని అందరూ స్టేజ్ ఎక్కాలని, అందరూ మాట్లాడాలని, అందరూ మైకులు పట్టుకోవాలని, లేకపోతే అందరు లీడర్స్ అవ్వాలని అనుకోకూడదు. ఎవరి తలాంతు చొప్పున వారు పని చేస్తూ ఉండాలి. ఇశ్రాయేల్ నడిపించడానికి మిరియం కూడా అలాగే వాడబడినట్లు మనం చూస్తున్నాం. మరి నీవు నేను కూడా మైక్ ఉంటేనే మనం కనబడతాం, స్టేజ్ ఎక్కితేనే మనం కనిపిస్తాము, లేదంటే మనల్ని గుర్తించే అవసరం లేదండి. మైక్ అవసరంలా, స్టేజ్ ఎక్క అవసరంలా, ఎక్కడ ఎక్క అవసరం. హృదయం అందు మనం సంతోషిస్తే దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మనకు తోడుగా మన సమస్తము, మన క్రియలు, మన తలంపులు, మన ఉద్దేశంపులు ఎరిగిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు, దేవుని మెప్పు మనకు అవసరం. మనుషులే కాసేపు మెచ్చుకుంటారు, అయిపోయింది. దేవుడి దగ్గర మనం ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఉండేటట్టు మనం ప్రవర్తించుకోవాలి. స్త్రీలంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకా
మూడో దానికి వస్తే దేవుణ్ణి స్తుతించడంలో ముందుంటుంది మిరియాము. దేవుని విషయాల్లోని ఇప్పటి వరకు ఆరాధించింది కదండి ఆయన మహిమ బట్టి. దేవుని స్తుతించడంలో కూడా ముందుంటుందండి ఈ మిరియాము. దేవుని విషయాల్లో ఈమె ఎట్లా దేవుణ్ణి ఆరాధించడంలో గాని, స్తుతించడం, ప్రతి విషయంలో కదా, ప్రార్థించడంలో గాని అందరికీ ఒక మాదిరిగా ఉన్నటువంటి మిరియామును మనం ఇక్కడ చూస్తున్నాం. నిర్గమాకాండం 15, 20, 21 అండి అధ్యాయం ప్రకారం. మిరియాము అహరోను సహోదరి అయిన ప్రవక్తయగు మిరియాము తాంబూర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తాంబూరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. 21 మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లెవెత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పడదోసెను. ఇక్కడ చూడండి, మిరియాము దేవుని స్తుతిస్తుంది, ఆరాధించినటువంటి ఆరాధిస్తుంది, దేవుణ్ణి వేడుకుంటుంది, పాటల ద్వారా మహిమపరుస్తుంది, అన్ని ఆమె చేసుకుంటా. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 1 వచనం ఒకటి నేను చూస్తే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవా గూర్చి ఈ కీర్తన పాడుడి. యెహోవా గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించును. గుర్రములు దాని రౌతులను ఆయన సముద్రంలో పడదేశను. మిరియమ్మ పాట పాడినటువంటి విషయాన్ని చూస్తాం. రక్షణ గీత కార్యక్రమం రాయబడినట్టు అక్కడ మనం స్తుతిస్తుంది అనమాట దేవుణ్ణి. మరి మిరియం దేవుళ్ళు స్తుతించడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 15 నుంచి 10 వచనాల వరకు, 15 నుంచి 15, 1 నుండి 10 వరకు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లే మనం చూస్తాం. మిరియము అన్ని గుర్రములు, రథములు అన్నిటి పట్ల కూడా అన్నిటిని కూడా మనం చూసుకోవచ్చు. చదువుకుందాం. 2వ వచనంలో, యెహోవా నా బలమా, నా గానమా, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించదను, ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడదోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రం మునిగిపోయి యెహోవా నీ దక్షిణహస్తం బలమందుని అతిశయించును. యెహోవా నీ దక్షిణహస్తం శత్రువులు చితగొట్టెను. నీ మీదికి లేచిన వారిని నీ మహాశయముల వలన అణిచివేయుదువు, నీ కోపాగ్ని రగిలింపజేయుదువు అని వారిని చెత్తవలే దహించును. ఇట్లాగా వాని నాసికాదంతం ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహమును కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డ కట్టెను. ఇట్లా అండి. ఆమె ఇక్కడ 10 వరకు చదువుతాను. తుది మీదకు కలుసుకుని, మొదలు దేవుడు సొమ్ము దోచుకున్న ఎడల, వాటి వలన నా శ్రమ, నా ఆశ తీర్చుకున్న ఎడల నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువులనేను. నీవు గాలిని విసిరింపజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధ జలము నీళ్ళలో క్షీణమై మునిగిరి. మనం ఈ వాక్యాల్లో కూడా చూసుకున్నట్లయితే ఆమె గెలిచినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. పాడి స్తుతించినట్లు, ఆరాధిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇశ్రాయేలు వారితో కలిసి అనుభవాన్ని మనం పంచుకున్నాం. సమస్త విషయంలోనూ కాపాడడానికి సామర్థ్యం కలిగి దేవుని విషయాల్లో స్తుతిస్తున్నట్టు అంటే మిరియాముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి విషయాల్లోనూ దేవుడు హెచ్చించే దేవుడు. నిన్ను ఎన్నో సందర్భాల్లో రక్షించాడు. రక్షించి నీ బాధలో, వేదనలో, కష్టంలో, కన్నీటిలో ఆదరించే దేవుడు. కాబట్టి ఆ దేవుని గురించి స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలని, దేవుడి పట్ల మనం స్తుతులు ఎక్కువగా దేవునిలోనే మనం అస్థిపడాలని, ఈ లోకపరమైన విషయాల మీద కాదు, దేవుని విషయాలు, దేవుని వాక్యం, దేవునిలో మనం ఎంత ఎదిగే కొద్దీ ఒదిగుంటూ దేవునిలో ఎక్కువగా ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవునితోనే మనం అతిశయించే వారిగా ఉండాలి. దేవుని విషయాల్లోనే మనము గర్వించే వారిగా ఉండాలి. ఈ లోకపరమైన విషయాల గురించి కాదు, ఈ లోకపరమైన వాటి గురించి మనం ఆశ్చర్యపడకూడదు.
ఈ రోజు ఉంటాయి లేకపోతాయండి. వీటికన్నిటితో కాదు, దేవునిలో మనం అతిశయపడే వారిగా ఉండాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా 4వదిగా చూస్తే దేవుని ప్రవక్తనిగా ఎంచబడింది మిరియాము. మిరియాము దేవుని ప్రవక్తనిగా ఎంచబడి ఉంటున్నట్టు మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఈ మిరియాము ప్రవక్తని అయిన బైబిల్లో కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. నిర్గమకాండం 15:20 వాక్యం చదువుకుందామండి. మిరియాము అహరోను సహోదరియగు ప్రవర్తియగు మిరియాము తాంబూరును చేత పట్టుకొని స్త్రీలందరూ తాంబూరుతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళగా వెళ్తున్నట్లు మనం చూస్తుంటామండి. ఈ వాక్య ప్రకారము మన బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే అనేక మంది ప్రవక్తల గురించి మనం చూస్తాం కదండి. మనకి బైబిల్లో చాలా మంది మిరియమే కాదు, చాలా మంది ప్రవక్తలు ఉన్నట్లు మనకి తెలుసు. అందులో కొందరు ఎవరు డెబోరా గాని, హుల్దా గాని, రిబ్కా, అన్న, ఫిలిప్ కుమార్తెలు ఇలాంటి వారందరూ ప్రవక్తలుగా పిలువబడ్డారు. ప్రవక్తని అంటే దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందజేసి ఇతరులకు మాదిరిగా దేవుని వద్దకు నడిపించే వ్యక్తులుని ప్రవర్తికులు అంటారన్నమాట. దేవునికి మనకి మధ్యవర్తులుగా ఉండి దేవుని వైపు మనల్ని నడిపించే వారిని దేవుని ప్రవక్తలుగా పిలుస్తారన్నమాట. ఈ ప్రవక్త అయిన మిరియాము తాంబూరు చేత పట్టుకొని ఇశ్రాయేలు స్త్రీలందరితో కలిసి యెహోవాను గానం చేసి ఆయనను మిగిల అతిశయించి జయించింది. గుర్రములను దాని రోతులను సముద్రంలో ఆయన ఆమె పడవేసినను ఆమె పల్లవి ఎత్తి పాడిందంటండి. మిరియాము ఇశ్రాయేలు స్త్రీలందరి దృష్టి యెహోవా వైపు కేంద్రీకృతమయ్యేలాగా ఆమె పాటలు పాడి అనేకులకి ఆకర్షించరాదులు అయినట్లు మనం చూస్తున్నాం. అందరికి ఒక మోడల్ గా ఆమె నిలిచింది. ఒక మాదిరిగా, ఒక లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అందుకే ప్రవక్తని అని పిలువబడినట్లు ఈ మిరియాముని మనం గమనించుకోగలుగుతున్నాం అన్నమాట. స్త్రీలందరి దృష్టి దేవుని వైపు మళ్లించిన ప్రతి విషయంలో ముందుంటున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇన్ని మంచి కార్యాలు కలిగినటువంటి మిరియాము కూడా ఒక్క చోట పడిపోతుంది. దేవుని గురించి, దేవుని బిడ్డల గురించి లెక్క చేయకుండా స్వార్థం పెరిగిపోయి సనుక్కోవటం, కొనుక్కోవటం లాంటివి తన మనసులోకి వచ్చిందనమాట ఆలోచన. అప్పుడు పతనానికి నాంది అక్కడే పడింది. అంతవరకు గొప్ప కార్యాలు చేసి గొప్పగా అనేక మందికి మాదిరిగా ఉండి మరి అనేకుల్ని దేవుని వైపు మళ్లించడానికి, అనేకుల్ని దేవుని సన్నిధిలోకి నడిపించడానికి ప్రయాసపడింది మిరియాము. మరి మనం కూడా ఎంతమందిని మనం దేవుని వైపు మళ్లిస్తున్నాము, ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తున్నాము ఒకసారి యోచి. ఒక్కొక్క మనిషినిగా ఒక్కొక్కరి మన దేవుని మాటలు చెప్పి దేవుణ్ణి ఆరాధించడంలో స్తుతించడం, పాటలు పాడి దేవుని వైపు మళ్లించవచ్చు అనేక మందిని. మరి ఒక్కొక్క మంది చేయగలిగితే ఒక 100 మందికి స్వార్థ, ఒక 100 మందిని మనం దేవుని సన్నిధిలో నడిపించగలిగితే దేవుని సన్నిధి ఎంత ఉల్లాసంగా ఎంత గణగణ ధ్వనులతో ఉత్సాహించడం, ఆరాధనలో మరి బలపరచడం, అలాంటి కార్యాలు మనం చేయగలుగుతున్నాం లేదా అనేది ఆలోచన. మరి ఇంత గొప్ప కార్యాలు చేసిన ఈ మిరియాము కూడా ఏమైంది, ఒక్కసారి సణుగు మొదలైందంట. అందుకే అంటారు కదండి, లోకపరంగా చూస్తే ఆడవాళ్ళు అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారని. ఒకానొక సమయంలో ఆమె దేవుని పట్ల అంత భయము భక్తి కలిగి ఉంది, అనేకులకు మాదిరిగా ఉంది, లీడర్ అనిపించుకుంది, గొప్ప కార్యాలు చేసింది. తమ్ముడి పట్ల ఎంతో భయము బాధ్యతగా వ్యవహరించి తమ్ముడిని రక్షించుకుంది. ఆనాడు ఆ మోషని
ఆ విధంగా రక్షించుకోగలిగింది కాబట్టి ఫరో కుమార్తె చేర్చుకున్నప్పుడు ఈనాడు మోషే చరిత్ర అనేది మనకి బైబిల్లో మెన్షన్ చేయబడి మోషే అనేవాడు ఉన్నాడంటే మిరియాం చేసిన గొప్ప కార్యమే అన్నమాట. ఆ విధంగా మంచి క్రియలతో తోడ్పడిన మంచి క్రియలతో నడుచుకున్న ఈ మిరియాము ఒక్కసారిగా అసూయ కలిగినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఐదవదిగా చూస్తే అసూయ కలిగి తప్పు చేసింది ఈ మిరియం. ఐదవ మాటగా మనం చూసుకున్నట్లయితే ఈమె ఈమెకి స్వార్థం మోషేపై సనిగిందనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి, మనకు తెలుస్తుంది. మోషే కూషు దేశస్త్రాలు అయినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. అక్కడికి వచ్చేలకి మోషే పెళ్లి విషయం వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈమె కూడా మన ఇంట్లోకి ఎవరన్నా కొత్త వారు వస్తే మన ఇంట్లో మన స్థానం ఎక్కడ తప్పిపోతుందో, అంతవరకు మనల్ని ఎంత గౌరవించారో ఇక నుంచి మన గౌరవం తగ్గి వాళ్ళని గౌరవిస్తారని మనకు కూడా కొంత అసూయగలరు. అలాగే ఈ మిరియాముకి కూడా మోషాకు పెళ్లి అవటం వదిన వస్తుంది కదా, ఇంకా అక్కడ కొంచెం అసూయ కలిగినట్లు మనం ఇక్కడ చూస్తుంటాం అన్నమాట. కూషు దేశస్తులైనటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. అలా వివాహం చేసుకున్న మిరియాము అహరోనుకు కూడా ఇద్దరు కూడా మోషేకు వ్యతిరేకంగా సనుక్కుంటూ వారికి ఇష్టం లేదు అన్నట్లు సనుక్కుంటూ ఉంటారన్నమాట. మోషేపై తిరుగుబాటు చేసినట్లు ఇద్దరు కూడా దేవుని సాధనాలే. అహరోను యాజకుడు మిరియాము ప్రవర్తనే. కానీ ఇద్దరిలో కూడా ఏముంది? స్వార్థం పెరిగిపోయిన అసూయకు లొంగిపోయారు. అప్పుడు దాకా చేసిన ఎంత మంచి క్రియలు చేసి ఇప్పుడు ఏమైంది వారి మనసులోకి? అందుకే సాతానుడు అప్పుడప్పుడు మనకు కూడా పుల్లు దూరుస్తుంటాడు. స్వార్థం పెరిగిపోయింది. అసూయ మనిషికి అసలు ఏది వచ్చినా రాకపోయినా అసూయ అనేది రాకూడదు. అసూయ వచ్చింది చిన్నగా మొదలైతే చాలండి, అది చిన్నగా పెరిగి పెరిగి పెద్ద చెట్టు అయిపోతుంది. అయితే మోషేపై మిరియాము అహరోనులు సనగటాన్ని ఇది నిజమైన కారణం కాదు, ఇది ఒక సాకు మాత్రమేనంటండి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తనకి ఉన్న స్థానం ఎక్కడ తగ్గిపోయిద్దో ఏంటో అనేసి ఆమె యొక్క భయం. ఈ మిరియం మోషే భారీగా వచ్చిన ఒక సాధన. సిపోరు మీద అసూయ వల్లే మిరియాము అలా సనుక్కున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆడపడుచుల విభేదాలు అదే కదండి. మన ఇంట్లోకి మనకు కోడలో వస్తుంది అనుకోండి, ఇంకా ఇంట్లో పిల్లలు ఇంకా మా అమ్మ నాకు ఒక ఇచ్చే స్థానంలో ఆమెకి ఎక్కువ ఇస్తే నాకు ఈ విధమైన ఏదో ఒకటి ఉంటాయి. నా కోడలు అంటుంటది, నన్ను మా వదిలి నన్ను ఒకటిగానే చూడమ్మా అంటా ఉంటది అనమాట. అట్లా నాకు నువ్వే అమ్మవు అన్నట్ల అట్లా ఉంటాయి. ఒకటిగా చూడాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆశతో ఉంటారు కదండి. ఇక్కడ చూసినట్టయితే సనుక్కుంటుంది. ఆడపడుచులు విభేదాలు పడినట్లు, తోడికోడలు విభేదాలు పడినట్టు, అత్త కోడలు కొట్టుకుంటున్నట్లుగా ఈ విధంగా అసూయ కలిగినటువంటి మిరియామును మనం చూస్తాం. ఈ మిరియాము మోషేకు భారీగా వచ్చిన ఆమెపై అసూయ పడింది. తన స్థానం ఏమిటో మర్చిపోతుంది. అలాగే తన స్థానానికి ఏదైనా అవుతుందేమో అని ఇంతవరకు ఏ స్త్రీకి కూడా తనకు పోటీ లేదు. ఇప్పుడు ఇలాంటి స్త్రీ మరి రాగానే అసూయ కలిగి పెరిగిపోయింది. ఆమె కూడా చాలా అందంగా ఉందేమో, చక్కగా ఉందేమో. ఆ మోషే ఎక్కడ భార్యకి సపోర్ట్ చేసుకుంటాడో, మరి చెల్లి మీద ప్రేమ తగ్గిస్తా అక్క మీద మరి తగ్గుతాడు అని అసూయ కలిగిందేమో మిరియాముకి. మిరియాము కూడా ఇశ్రాయేలు జనాంగంలో స్త్రీల మధ్య మిరియాము ఉన్నత స్థానం పొందిన ప్రవక్తగా గుర్తించబడినప్పటికీ ఇట్లా గుర్తించబడినప్పటి మనం చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 20 నుంచి 21 వాక్యం చదువుకున్నామండి. వాక్య ప్రకారం ఇద్దరు నాయకులు ఉన్నారు, మోషే అహరోనులు. వారిద్దరి మధ్య సహోదరుడు ఉండేది. తాను ఒక అన్య దేశస్తురాల కంటే తక్కువ స్థానాన్ని పొంది సహించలేక అదొక అవమానం అనుకుంది. చిన్న చూపుగా తీసుకుంది ఈ మిరియాము.
ఆమె సిపోరా అన్య దేశస్తురాలు. ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో, నన్ను చిన్న చూపు చూస్తారేమో అన్న భయం కలిగినటువంటి మిరియాం ఇక్కడ. అదే మనసు నిండా అసూయ. అలా మీ కుటుంబాల్లో, మీ తోడికోడల కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కూడా అండి ఎన్నో అసూయలు ఇలాంటివి. తోడికోడలతోనో, ఆడపడుచులతోనో, అత్తమామలతోనో, లేకపోతే మీ తోటి స్నేహితులతోనో, సహోద్యోగులతోనూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారేమో జాగ్రత్త. మనము ఎంత బలపడి ఎంత ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మనం ఎలా ఏ పనుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద స్థానంలో ఉన్నా చర్చిలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎట్లయినా కాదు, మరి అసూయ అనేది కలిగితే అసూయ పనులు అసూయ పడడాన్ని దేవుడు వెరతనంగా కూడా చూస్తాడు అన్నమాట. మరి ఇప్పుడు మిరియాము కూడా అదే తప్పు చేసినట్లు మనం చూస్తాం. అంతేకాదండి, ఈ ఇత్రో అనే వ్యక్తి అంటే మోషేకు మామయ్య అయినటువంటి ఇత్రో ఈ సిపోరా ని తీసుకొని ఆమె కుమారులైన గెర్షము, మిరియాం, ఎలియేజరు వెంట పెట్టుకొని సీనాయి కొండ వద్ద మోషేను కలుసుకుంటారనమాట. ఇశ్రాయేలుకు న్యాయం తీర్చడానికి 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని ఇలా నాయకులుగా నియమించాల్సిందిగా మోషేకి సలహా ఇస్తాడు మామ. ఆ మామ సలహా పాటిస్తాడు మోషే. మరి ఇంక నిర్గమాకాండం మనం 18వ అధ్యాయం 14 నుండి 26 వరకు చూసుకుంటే, మోషే ప్రజలకు చేసినది అంతయో అతనికి మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న పని ఏంటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండుట నేలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరనెను. వారికి నీవు వాద్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నేను చేయకుండా మంచిది కాదని చెప్తాడంట. అలాగే అక్కడ మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అంటే 14 నుండి 26 వచనాల వరకు ఈ సంభాషణ అంతా జరుగుతుంది అన్నమాట. మనం ఇది ఇక్కడ 25 చదువుకున్నాం, 25, 26. ఇశ్రాయేల్ అందరితో సామర్థ్యం గల మన మనుషులు ఏర్పరచుకున్న 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను న్యాయాధిపతులు గాను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను. వారెల్లప్పుడూ ప్రజలకు అన్యాయం తీర్చువారు. వారు కఠిన వాద్యములను మోషే యొద్దకు తెచ్చెను. వాత్సల్య వాద్యములను తామే వచ్చిరి. ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ కాలంలో అంటండి ఎంతో మంది వస్తారు కదండి సమస్య భాష. 10 మందికి ఒక్కరిని, 50 మందికి ఒక్కరిని, 100 మందికి ఒక్కరిని ఇట్లా ఒక్కొక్కరిని ఏర్పరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుచేత తన మామను అతని కుమారులను తనతో ఉండమని మోషే ఆహ్వానిస్తున్నట్లు మనం చూసుకుంటాం అన్నమాట. ఇలా నూతన వ్యక్తులకి ఇచ్చినటువంటి ఈ ప్రాధాన్యత, ఆధిక్యతను మిరియాము చూసి తట్టుకోలేకపోయినట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. బాధేసినట్లు ప్రధాన యాజకుడు అహరోనుతో తన బాధను పంచుకుందంట ఈ మిరియాము అహరోనులు ఏకమై దేవుడు మాతో మాత్రం పలికించలేదా అని చెప్పి మోషేపై తిరుగుబాటు చేస్తారు. మోషే విమర్శిస్తాడు. దేవునికి శిక్ష విషయాలు మిరియాంపై పడినప్పుడు మిరియాముకి ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఇవన్నీ అతని మీద అసూయ కలిగింది కదండి. ఈమెకి మేము చేయలేము అన్నట్లు అనలేక ఈమెకి ఒక రోగం కూడా దేవుడు వ్యాపించినట్టుగా మనం మోషే వాళ్ళ పైన, అహరోను పైన
తిరుగుబాటు చేస్తుంది కాబట్టి ఈమెకు కుష్టి రోగం దేవుడు శిక్షగా మిరియాము కుష్టి రోగం వచ్చినట్లు మనం ఇస్తాం. అసూయ వల్ల, స్వార్థం వల్ల దేవుని నుండి శిక్ష పొందినటువంటి మిరియామును మనం ఇక్కడ చూస్తాం. రోగం వస్తుంది మిరియాముకు కాబట్టి మిరియామే దీనంతటికి కూడా కారణము అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుడు మోషే, అహరోనును, మిరియామును ప్రత్యేక గుడారానికి పిలిపిస్తాడు అనమాట. ఇప్పుడు ఈ మిరియాము బాధను చూసి వాళ్ళిద్దరిని గుడారానికి పిలిపించినట్లు మనం ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి గుడారానికి పిలుస్తాం. మళ్ళీ వీళ్ళు ముగ్గురు పిలిచి మాట్లాడతాడు. వీళ్ళ ముగ్గురిని పిలిచి మాట్లాడుతున్నట్టు దేవుడు మనకి ఇక్కడ చూస్తాం. దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి మోషేకు విరోధంగా మాట్లాడడానికి నీకు భయం లేదా అని దేవుడు మిరియాముని గద్దిస్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన కోపం వారి మీద రగులుకున్నందువల్ల మిరియాము కుష్ఠరోగము చేత శిక్షింపబడినట్టు చూస్తున్నాం మనం. ఇది చాలా బాధాకరమైన విషయం కదండి. అక్కడ అంతా గొప్ప ప్రవక్తనిగా ఉంది, ఇక్కడ మళ్ళీ అసూయ వల్ల ఏ విధంగా ఉందో చూడండి. మరి పాపానికి సాదృశ్యమైనటువంటి కుష్టి వ్యాధి మిరియాముకు సంక్రమించినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అది పాపానికి సాదృశ్యంగా కూడా భావించవచ్చు. ఆయన సేవకులను వ్యతిరేకముగా ప్రవర్తించడం అనేది పాపం. అలా స్వార్థం కోసం, అసూయ కోసం దేవుణ్ణి అంత గొప్పగా బ్రతికిన, అంత గొప్ప నాయకురాలిగా ప్రవర్తనిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అసూయ వల్ల ఏమైందండి, ఏమిటి కుష్ఠరోగం, అసూయ స్వార్థం వల్ల పడిపోయినట్లు మనం ఇక్కడ శిక్షకు పాత్రాలు, శిక్ష తనే కొని తెచ్చుకున్నట్లు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. మరి దేవుని శిక్షకు పాత్రాలైనట్లు చూస్తున్నాం. ఈ విషయంలో మనం కూడా చాలా నేర్చుకోవాలండి. మీ విషయంలో, మీ కుటుంబాల విషయంలో, మా విషయంలో, మన కుటుంబాల విషయంలో, నా కుటుంబాల విషయంలో కూడా మీరు ఎంత గొప్పగా ఉన్నా, ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, చర్చిలో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఏ విధమైన చెడులు ఉన్నప్పటికీ కూడా మీకు స్వార్థం వలన, అసూయ వలన, మీ కుటుంబాల్లో కలిగే కలహాల వలన, లేదా మీ స్నేహితులతో కలిగే కలహాల వలన మీరు శిక్షింపబడవద్దు. మీరు స్వార్థం పెంచుకోవద్దు. మీ అసూయ పడవద్దు. చర్చిలో నాకు స్థానం ఇవ్వట్లేదనో, లేదా నాకు పాట ఇవ్వటం లేదనో, లేదా నాకు ఒక ప్రత్యేకమైన స్థానం లేదా నాకు అవకాశాలు ఇవ్వడం లేదనో, అలాగా లేదని, అలాగని మా సేవకుల మధ్య, సంఘాల మధ్య విభేదాలు, స్వార్థాలు లాంటి అసూయలు ఉన్న కాలం ఇలా దేవుడు నుండి దూరం అవుతూనే ఉంటాం, శిక్షింపబడతారని అర్థం చేసుకోవాలి. అంతేకాదు దేవుని నాయకుల విషయాల్లో అండి మనం కొన్నిసార్లు తప్పు చేస్తుంటాం కూడా. మన విషయానికి వచ్చేటప్పుడు దేవుని నాయకుల విషయాల్లో కూడా మనం ఏర్పరిచిన వారిని విషయాల్లో, స్వార్థికుల విషయాల్లో కానీ మన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు అనమాట. దేవుని సేవకుల పట్ల మనం ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఆ శిక్ష మనకే. మనమే ఏమేమి మాట్లాడతాం ఆ శిక్ష అంతా మనం భరించే వారిగానే ఉంటాం. దేవుని చేత అభిషేకింపబడిన వారి జోలికి మనం అసలు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే మాట్లాడుకో. నాయకుల విషయం, దేవుని చేత ఏర్పరిచిన వారి విషయం, సువార్థికుల విషయంలో కూడా అదుపులో పెట్టుకోవాలి. కామెంట్ లో అదుపులో పెట్టుకోవాలి. మీ మాట మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని చేత అభిషేకింపబడిన వారి విషయాల్లో కూడా మనం నాలుకను చాలా అదుపుపరుచుకోవాలని, దేవుని ఆగ్రహానికి మనం గురి కాకూడదని ఈ మిరియామును చూసి మనం నేర్చుకోవాల్సిన వారం ఎంతైనా ఉందన్నమాట. గుర్తు పెట్టుకోవాల్సినదిగా ఉంది. మనం అలాగే చూస్తే 6వదిగా చూస్తే మనం ఈ మిరియాము గురించి మనం
ఈ విధంగా తెలుసుకోవచ్చు. అనేక మంది ప్రవక్తల గురించి చూడండి. అలాగా మనం చూసుకున్నట్లయితే మనం ఇంకా మరి ఆ రోజుగా చూసుకున్నట్టు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మిరియాము. మరో మాటగా మనం చూసినట్లయితే తప్పు తెలుసుకొని ప్రాధేయపడిన, శిక్ష నుండి విడుదల పొందే దేవుని చేత క్షమింపబడిన మిరియాము. తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తపడిందంటండి. మరి మనం కూడా తప్పులు తెలుసుకొని దేవుని ఎదుట ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడుతున్నాము. మరి లేకుండా సంఘాల్లోనే మనం ఏదైనా పొరపాట్లు తప్పుదాలు చేసినా మరి అట్లే పోయి ఆరాధిస్తున్నామా? దేవుడు అంతా చూస్తుంటాడు, గమనిస్తుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. సంఖ్యాకాండము 12, 11 నుండి 13 వరకు చదువుకున్నాం. అహరోను, అయ్యా నా ప్రభువా, మేము అనేకులము పాపులమై మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించి శిశువు శవం వలె ఆమెను ఉండనీయమని మోషతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. చూసారండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ప్రకారం చూసినట్లయితే మిరియాము తన తప్పు తెలుసుకుంటున్నట్లు చూస్తున్నాం. ఆమె పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు మోషనే. మోష వివాహం చేసుకుని అసూయ కలిగినప్పుడు మళ్ళీ మోషనే నిలబడ్డాడు. మోష, అహరోన్లు ఆమె పరిస్థితి గురించి ప్రార్థన చేశారు. కుష్టి రోగం అనేది వస్తే అది అపవిత్రతను కలుగజేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి కుష్టి రోగం గలవాడు అపవిత్రుడిగా ఉండాలి. కొన్ని వాటికి దూరంగా ఉండాలని ఆజ్ఞలు పాటిస్తారంట ఆ కాలంలో. నాకు తెలిసినప్పుడు కూడా మా ఊర్లో కూడా చాలా ఉత్కృష్టతను ఉంటే ఊరు వెలుపట పెట్టారు. అలాగా ఉంటాయి అన్నమాట. వాడు పవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసించాలని, పాలెము వెలుపట ఉండాలని చాలా కఠినమైన ఆజ్ఞలు ఉంటాయి అంటండి అక్కడ మనకు ఉన్నట్లు మనం చూస్తున్నాం. అదే లేవీకాండము 13, 16 చూడండి. యాజకుడే పచ్చి మాంసము తెచ్చి అపవిత్రని నిర్ణయించవలెను. పచ్చి మాంసము అపవిత్రతే, అది కుష్టము. అయితే ఆ పచ్చి మాంసం ఆరిన తెల్లవారిన ఎడల వాడు యాజకుని వద్దకు రావాలనంట. పచ్చి మాంసం ఆరినాక తెల్లవారిన తర్వాత యాజకుని వద్దకు రావాలనంట. అయితే పవిత్రుడని నియమింపబడిన వాడు 7 దినాలు కడగా ఉండాలి, దూరంగా ఉండాలని బహిష్కరించబడాలి అని పూర్తి తగ్గిన తర్వాతే యాజకునికి కనపరుచుకోవాలని, తనను తాను శుద్ధి చేసుకోవాలని సమాజం నుంచి బయటికి పంపిస్తాయంట. అప్పుడు కల వచ్చినా లేదా అని యాజకుడు చెప్తాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే లేవీకాండము 13వ అధ్యాయంలో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. మిరియాము కూడా 7 రోజుల సమాజం వెలుపట ఉంచబడింది. తర్వాత సంఘంలో చేర్చబడినట్టు దేవుడు ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాడేమో, జాగ్రత్త. ఈ విషయాలను మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. తెలియక చేసినా తెలిసి చేసినా కానీ తప్పులను సరిదిద్దుకొని దేవుణ్ణి వేడుకుంటే క్షమిస్తాడు, శిక్ష నుంచి తప్పిస్తాడు. కాబట్టి వాటి విషయాల్లో మనం కూడా క్షమాపణ పొందగాలి, ప్రాయశ్చాత్త పడాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవుడు నేను క్షమించి నిన్ను మరలా చేర్చుకునేటట్లుగా చూస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. చివరి మాటగా 7వదిగా చూసుకుంటే అండి, మనం మిరియాము యొక్క మరణం 7వదిగా చూసుకుంటే మిరియాము యొక్క మరణం గురించి మనం ఆఖరిగా మిరియాము యొక్క మరణం సంభవించింది ఎక్కడో చూసుకుందామండి. సంఖ్యాకాండము 21:2. సంఖ్యాకాండము 21. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు
కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతబెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. మరి మిరియాము చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మిరియాము సీను అనే అరణ్య ప్రాంతంలో మరణించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ పాత పెట్టబడింది అనమాట. మిరియాము తన జీవితం అంతా దేవుని ప్రజలతోనే గడిపినట్లు, దేవుడు ఏర్పరచుకున్నట్టు, నాయకులకు సహకరించినట్లు, వారితోనే పనిచేసినట్లు, మోషేతోనూ అహరోన్తోనూ చేస్తుంది, వారికి సహాయం అందిస్తున్న సహకారిగా ఉంటున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. ఇశ్రాయేల్ స్త్రీలందరికీ కూడా మాదిరిగాను ముందుండి నడిపిస్తుంది, దేవుని విషయాల్లో పని చేస్తుంది, దేవుని విషయాలతో పని చేసింది, సహకరించింది. అలాగనే మరణించింది. అలా మరణాన్ని పొందుకున్న మిరియామును మనం ఇక్కడ చూస్తాం. మరి మిరియాముని చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనకు ఇప్పటి వరకు మిరియాము అయితే స్టోరీ ఇది బైబిల్లో రాయబడినటువంటి మిరియాము కాదు. ఇదంతా మిరియాము. అలాగా మనం కూడా దేవుని చేతిలో ఒక సాధన లాగా, ఒక ఆయుధం లాగా వాడబడాలన్నమాట దేవుని సన్నిధిలో. అంతేకాదు మిరియాము లాగా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, వేడుకునే వారిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి, అన్ని విషయాల్లో ముందుండాలి. మిరియాము లాగా సహాయం అందించే వారిగా ఉండాలి. సువార్థికులకు గాని, సేవకులకు గాని తోటి మనకు తోచినట్లుగా, మనం కలిగినట్లుగా సహాయం చేస్తూ ఉండాలి, సహకరిస్తూ కూడా ఉండాలి. సేవ విషయంలో మనం ముందు ఉండాలి, దేవుని పనుల్లో మనం ముందుండే వారిగా ఉండాలి. అలాగే సేవకుల విషయంలో కూడా మనం కూడా ఒక పాత్రగా వాడబడాలన్నమాట. అని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడి పట్ల మనం ఎంత భయమో భక్తి కలిగి ఉండేది. అలాగా మిరియాము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి, అలాగే మిరియాము చివర్లో ఏం చేస్తుందండి, పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి పడిపోకుండా మనం ఉండాలి. స్వార్థం గాని, అసూయ గాని మనల్ని చెడగొట్టుకోకుండా, మనం మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా జీవించే వారిగా ఉండాలన్నమాట. ఇక మిరియాం పాపానికి కారణం మిరియామే. మనం చేసుకున్నది అంటారు కదా, నువ్వు చేసింది నువ్వే అనుభవిస్తున్నావు అని మన పెద్దవారు అంటుంటారు. అలాగా మిరియాం పాపానికి కారణం మిరియాం అయినట్లు మనకి ఇక్కడ చివరి విషయాలు. మరి ఆమె చేసుకున్న దానికి ఆమె అనుభవించినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం చేసుకునే దానికి మనం అనుకునే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇతరులతో ఏ విధంగా ఉంటున్నాము, మరి మనలో కూడా స్వార్థం, విరోధం గాని, ఏమైనా అసూయ గాని మనల్ని దెబ్బ కొడుతుందని అర్థం చేసుకొని నడుచుకునే వారిగా ఉండాలని, మన జీవితాలను మనం సరిదిద్దుకునే వారిగా ఉండాలి. దేవుని యొద్ద అన్ని వదులుకొని మిరియాము ఏ విధంగా నిలబెట్టబడి ప్రజలతో నిన్ను మళ్ళీ నిలబెడతాడు, మనల్ని కూడా మళ్ళీ నన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ మనం ఏ విషయాలైనా పడిపోయినా మనం తప్పు తెలుసుకొని మనం వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ పొంది దేవునిలో మనం కలిసిపోయారు. దేవునికి నమ్మకమైనస్తులంగా మనం జీవించే వారిగా ఉండాలి. ఏదైనా తెలిసి అసూయ వల్ల తప్పులు అంటూ చేయని వారంటే చేసిన తప్పు అట్లా క్షమింపబడ్డామని మాటికి సారికి దేవుణ్ణి చేస్తే తప్పు చేసి వచ్చి క్షమించు అని వేడుకోవటం అనేది కూడా దేవుడు క్షమించడు. ఒక్కసారే మనం ఏదైనా తప్పు చేస్తాం, ఒక్కసారే జీవితంలో దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆ విధంగా మన జీవితాల్లో మనం ఏదన్నా పొరపాట్లు ఉన్నా, ఏదన్నా ఇతరుల పట్ల గాని, ఫ్రెండ్స్ పట్ల గాని, కుటుంబాల పట్ల, ఎవరి పట్ల ఏదైనా సేవకుల పట్ల గాని, దేవుని సన్నిధులు ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడన్నా గాని మనం ఏదైనా తెలుసో తెలియకో చేసిన తప్పులు ఉంటే దేవుని సన్నిధిలో అన్ని ఒప్పుకొని ముందుకు నడిచే వారిగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలు వద్దని. వందనాలండి. చక్కటి వాక్యం అందించిన